back to my YouTube channel. This is Prakash. In this lecture we are going to see how to install React.js in our system and how to set up the React.js in our Visual Studio Code. Okay, మనం ఇవాల్టి వీడియోలో React.js ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ విజువల్ స్టూడియో కోడ్లో ఈ React.js ఏదైతే ఇన్స్టాల్ చేసామో దాన్ని ఎలా సెట్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఒకవేళ ఏదైనా ప్రాసెస్ ఆర్ స్టెప్ మళ్ళీ మిస్ అయింది అంటే మీకు ఎర్రర్స్ అయితే రావడం జరుగుతాయి. లిటరల్లీ గైస్, ట్రస్ట్ మీ, నాకైతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో చాలా అయితే ఎర్రర్స్ వచ్చాయి. నేను 10 times దాకా ట్రై చేసి అవన్నీ క్లియర్ అవుట్ చేసి మీకు ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది వెబ్ డెవలపర్స్కి అయితే. ఓకే, సో దిస్ ఈజ్ ద అవుట్లైన్ ఆఫ్ ద టుడేస్ సెషన్. మనం ఏమేమి చూస్తాము అంటే ఇవాల్టి సెషన్లో వాట్ ఈజ్ React.js, అసలు React.js ఎందుకు యూస్ చేయాలి అండ్ ఫీచర్స్ ఆఫ్ రియాక్ట్ అండ్ అలాగే React.js విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ ప్రాసెస్ అయితే మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్లీ వాట్ ఈజ్ రియాక్ట్. సో మనకి ఇది ఏంటి అంటే ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ, జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాం కదా. సో జావా స్క్రిప్ట్లో మనకి ఇది ఒక React.js అనేది ఒక లైబ్రరీ. ఇదేంటి అంటే ఒక ఓపెన్ సోర్స్ కాంపోనెంట్ బేస్డ్ ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే, సో ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే మనకి ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఆర్ ఫాస్ట్గా ఏమన్నా అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా, మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా మనం ఈ React.js అనే ఒక లైబ్రరీని యూస్ చేసుకుంటే మనకి చాలా టైం అనేది తగ్గుతుంది కోడ్ రాయడానికి. అండ్ ఇది మోర్ ఓవర్ ఎందుకు యూస్ చేస్తారు అంటే డైనమిక్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి, అలాగే సో మనకి కోడింగ్ ఏదైతే రాస్తామో దాని యొక్క కాంప్లెక్సిటీ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకే, సో మనకి React.jsలో కాంపోనెంట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది ఎందుకు యూస్ చేస్తారు అంటే సో మనం మామూలుగా అయితే HTML, CSS ఆర్ జావా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒక లిటరల్లీ చాలా అమౌంట్ ఆఫ్ కోడ్ రాస్తాము, అవునా. సో అవన్నిటినీ తగ్గించేసి ఒక రీయూజబుల్ కాంపోనెంట్, అంటే ఒక కాంపోనెంట్లో ఏదైతే మనకు కావాలో అవి కాంపోనెంట్స్ లాగా డెవలప్ చేస్తూ ఉంటాము. సో మనకి ఆ కాంపోనెంట్స్ అండ్ మనకి ఎక్కడైతే యూస్ చేయాలో సో ఈ కాంపోనెంట్స్ ద్వారా యూస్ చేసుకొని మనం చాలా ఎఫిషియెంట్గా అయితే కోడ్ రాయొచ్చు, అలాగే చాలా తక్కువ కోడ్ అయితే రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ యూజ్ ఆఫ్ React.js. అండ్ ఇది వచ్చేసరికి ఒక డైనమిక్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యూస్ చేస్తారు. ఓకే, సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ ఒక లైబ్రరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీచర్స్ ఆఫ్ React.js. సో మనకి దీనిలో మెయిన్గా ఒక 2 ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇప్పుడు ప్రీవియస్గా చెప్పిన దాని ప్రకారం కాంపోనెంట్స్ అని అనుకున్నాం. సో దీంట్లో ఫస్ట్ ఫీచర్స్ వచ్చేసరికి రీయూజబుల్ కాంపోనెంట్స్. సో ఏ సింగిల్ రియాక్ట్ యాప్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ కాంపోనెంట్స్, ఈచ్ కాంపోనెంట్ హ్యావ్ దేర్ ఓన్ లాజిక్ అండ్ కోడ్. ఇక్కడ ఏంటి అంటే మనం ఏదన్నా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము అంటే దానిలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి, అవునా. సో కాంపోనెంట్స్ అంటే ఏం లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వెబ్ పేజ్ తీసుకుంటే దాంట్లో మనకి హెడ్ సెక్షన్, హెడర్ సెక్షన్ అండ్ కింద ఫూటర్ సెక్షన్, మధ్యలో మనకి డిఫరెంట్ పేజెస్ అయితే ఉంటాయి, అవునా. సో అవన్నిటిని ఇక్కడ ఒక ఈచ్ కాంపోనెంట్గా డిఫైన్ చేసుకుంటాము. ఒక హెడర్ అనేది ఒక కాంపోనెంట్, ల్యాండింగ్ పేజ్ అనేది ఒక కాంపోనెంట్, కింద ఫూటర్ సెక్షన్ అనేది ఒక కాంపోనెంట్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్గా రాసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. ఏది ఓవరాల్ ఎంటైర్ కోడ్ రాసే కంటే సో మనం ఈ కాంపోనెంట్స్ని వాడుకోవటం వల్ల రీయూజబిలిటీ అనేది, అంటే లైక్ ఏదైతే కాంపోనెంట్ రాసామో దాన్ని రీయూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ we can easily reuse components any number of time, hence reducing the developers time and increasing the efficiency of work. సో ఇలా యూస్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి డెవలపర్స్కి చాలా టైం అయితే తగ్గిపోతుంది. ఓకే, సో వాళ్ళు కోడ్ రాసే టైం అనేది చాలా తగ్గుతుంది, అలాగే కోడ్ అనేది చాలా ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి డీబగ్గింగ్. సో డీబగ్గింగ్ ఏంటి అంటే రియాక్ట్ యాప్ కెన్ బీ ఈజీలీ డీబగ్ యూజింగ్ రియాక్ట్ డెవలపర్ టూల్స్. సో ఇదేంటి అంటే మనకి ఒక రియాక్ట్ డెవలపర్ టూల్స్ అయితే ఉంటుంది. అదేంటి అంటే ఒక ఎక్స్టెన్షన్ అనుకోండి. మనకి బ్రౌజర్లో ఒక ఈ రియాక్ట్ డెవలపర్ టూల్స్ అనేది ఒకటి ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి మనం ఈ డెవలపర్స్ టూల్స్లో కూడా ఈ React.jsని మనం డీబగ్ చేసుకుంటూ ఉండొచ్చు.
ఓకే. సో ఇది ఎలా ఈ రియాక్ట్ డెవలపర్ టూల్ ఎక్స్టెన్షన్ అనేది బోత్ ఫైర్ ఫాక్స్కి అలాగే క్రోమ్కి అవైలబుల్గా ఉంటుంది. సో మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఇప్పటిదాకా చూసింది మొత్తం రియాక్ట్ జేఎస్ ఇన్స్టాలేషన్ కోసమే కదా. సో దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ఇన్స్టాలేషన్ రియాక్ట్ జేఎస్ ఆన్ విండోస్. సో మనకి దీంట్లో మేజర్గా ఒక 7 స్టెప్స్ అయితే ఇంక్లూడ్ అయినాయి. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ దోస్ 7 స్టెప్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ నోడ్ జేఎస్. సో మనం ఫస్ట్ అయితే నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేస్తాం. సో సెకండ్ వచ్చేసరికి మనం కమాండ్ ప్రాంప్ట్ అనేది మన సిస్టంలో ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి వెదర్ ద నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియాక్ట్ అప్లికేషన్ని మనం గ్లోబల్గా ఇన్స్టాల్ చేస్తాము. ఓకే. సో స్టెప్ 4 వచ్చేసరికి మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాము. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి దానిలో ఒక మనం ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ నేమ్ అయితే దానిలో ఇచ్చేస్తాం. అండ్ స్టెప్ 6 వచ్చేసరికి మనం విజువల్ స్టూడియో ఐడి ఉంటుంది కదా, సో దానిలో మన ఫోల్డర్ని ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తాం. అండ్ ఫైనల్గా నెక్స్ట్ npm స్టార్ట్ తోటి మన అప్లికేషన్ని స్టార్ట్ చేస్తాం. ఓకే. సో లెట్స్ సీ ఈచ్ స్టెప్ ఇన్ డీటెయిల్. ఓకే. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సో స్టెప్ 1 వచ్చేసరికి నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్. సో మనం ఏంటంటే నోడ్ జేఎస్ అని చెప్పేసి మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసరికి నోడ్ జేఎస్ అని చెప్పి నేను మీకు ప్యారల్గా చూపిస్తాను. ఆల్రెడీ నేను చేశాను, సో మీకు జస్ట్ ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. సో నోడ్ జేఎస్ అని కొట్టగానే మీకు ఇక్కడ నోడ్ జేఎస్ అయితే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఓన్లీ LTS అని ఉన్నది మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఓకే. సారీ, ఇలా ఇది LTS అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సెటప్ ప్రాసెస్ మొత్తం జస్ట్ అది నార్మల్ నెక్స్ట్ ఇట్లా ఫినిష్ ఇట్లా ఉంటుంది. సో ఓవరాల్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారు. ఓకే. సో మీకు అది కూడా చూపిస్తాను. సో నేను ఇది ఆల్రెడీ చేసేసాను, ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో నేను అందుకే ప్రీవియస్గానే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏదైతే నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసామో అది ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ నోడ్ -v అని చెప్పేసి ఈ కమాండ్ ఎంటర్ చేయాలి. ఓకే. సో నోడ్ -v అని ఎంటర్ చేస్తే మనం దాని యొక్క ఒకవేళ ఇన్స్టాల్ అయితే కనుక దాని వర్షన్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే. సో v20 అనే ఒక వర్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇదే స్టెప్ 2. ఓకే. సో మనం ఇక్కడ నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేస్తాము. LTS అనేది ఇన్స్టాలేషన్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మీకు ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మన టెర్మినల్లో మన సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ కమాండ్ అయితే ఎంటర్ చేయాలి, నోడ్ -v అని చెప్పి. చూడండి ఇక్కడ స్టెప్ ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇంకా నోడ్ -v అని చెప్పి ఎంటర్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనం npm install -g create react app అని చెప్పేసి ఒక కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే. సో ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే మనకి రియాక్ట్ అప్లికేషన్ అనేది ఒక గ్లోబల్ లెవెల్లో మనకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ npm అంటే ఏంటి అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే. సో మనకి ఈ ప్యాకేజ్ ఏదైతే మనకి థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అన్ని డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఆ ప్యాకేజెస్ అన్నీ మనకి ఈ నోడ్ జేఎస్లోనే మనకి దొరుకుతాయి. సో దానికోసం npm install -g అంటే గ్లోబల్లీ. ఓకే. సో క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి ఒక కమాండ్ అయితే ఎంటర్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది ఒకసారి టెర్మినల్లో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ నోడ్ -v అని చెప్పి అయిపోయింది. ఇక్కడ చూడండి npm install -g create react app అని చెప్పేసి నేను ఇట్లా కమాండ్ అయితే రాశాను. సో ఇట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే మనకి ఇన్స్టాల్ అవుతాయి. ఓకే. సో ఇది కొంచెం మీకు లిటరల్లీ నెట్వర్క్ బేస్డ్ బట్టి మీకు ఒక 5 to 2-3 minutes కానీ ఒకవేళ నెట్ బాగుంటే, అండ్ ఇన్ కేస్ మీకు ఒక 5 minutes దాకా అయితే పట్టవచ్చు. ఓకే.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆఫ్టర్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది చూడండి ఆఫ్టర్ అని చెప్పి క్రియేట్ రియాక్ట్ యాప్ హైఫన్ ఇచ్చి వర్షన్ అని చెప్పేసి ఉంది. ఇదేం చేస్తుంది అంటే ఒకవేళ మనం ఏదైతే రియాక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసామో దాని యొక్క కరెంట్ వర్షన్ అయితే మీకు డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి అది కూడా ఇక్కడ. సో క్రియేట్ రియాక్ట్ యాప్ వర్షన్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చాము. సో మనకి ఇక్కడ వర్షన్ వచ్చేసరికి 5.0.1 అని సంథింగ్ ఇలా ఉంది. ఓకే. సో మీరు ఇలా చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్టెప్ 4లో ఏంటి అంటే మనం ఇక్కడ చూడండి మనం ఫోల్డర్ని అయితే క్రియేట్ చేయాలి, ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం MKDIR న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ ప్లేస్లో మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఓకే. ఏదైతే మీరు ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ నేమ్ అయితే క్రియేట్ చేయండి. ఓకే. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి నేనైతే న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఇట్లా డైరెక్ట్గా ఉంచేసాను. MKDIR న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే. సో మనకి ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 4లోనే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి CD న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ MKDIR అనేది ఏదైతే మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసామో సో దాన్ని మనం దానిలోకి చేంజ్ చేయాలి. ఓకే. సో CD అంటే చేంజ్ డైరెక్టరీ. సో CD న్యూ ఫోల్డర్ నేమ్ ఏదైతే మీరు ఇస్తారో అది ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఇచ్చేసాను. సో CD స్పేస్ న్యూ ఫోల్డర్ అని ఇచ్చాను. సో నాకైతే ఆ డైరెక్టరీలోకి అయితే ఆ ఫోల్డర్లో అయితే వెళ్తుంది. ఓకే. ఇది కొంచెం చూడండి ఇక్కడ. సో ఇలా ఈ ఫోల్డర్లోకి అయితే వెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్టెప్ 5. ఇక్కడ ఏంటి అంటే ఏదైతే మనం ఫోల్డర్ని క్రియేట్ చేసామో అక్కడ క్రియేట్ రియాక్ట్ యాప్ రియాక్ట్ ఫస్ట్ యువర్ యాప్ నేమ్ ఈ కమాండ్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ ఈ స్టెప్ నేను ప్యారల్గా నేను ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే మీకోసం అని చెప్పి స్క్రీన్ షాట్స్ అయితే తీయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ చూడండి ఫస్ట్ MKDIR న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేశాను అండ్ దానిలోకి CD స్పేస్ న్యూ ఫోల్డర్ అని ఇచ్చి చేంజ్ డైరెక్టరీ అంటే మనం ఆ ఫోల్డర్లోకి చేంజ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రియేట్ రియాక్ట్ యాప్ రియాక్ట్ ఫస్ట్. సో నేనైతే ఇక్కడ కోడ్ విత్ ప్రకాష్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇట్లా ఇచ్చేసాను. ఓకే. సో నేను ఇట్లా నేమ్ అయితే ఇచ్చాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మీరు ఏదైతే ఇక్కడ నేమ్ ఇస్తారో అది ఎంటర్ చేసి మీరు ఎంటర్ చేయండి ఆ నేమ్ అయితే ఇచ్చి. మనం ఈ విధంగా క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి రియాక్ట్ ఫస్ట్ అని ఇచ్చి సో యువర్ యాప్ నేమ్ ఇక్కడ ఏదైతే మీరు యాప్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యాప్ నేమ్ అయితే ఎంటర్ చేసి మీరు ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి. సో క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పి రియాక్ట్ ఫస్ట్ కోడ్ విత్ ప్రకాష్ అని చెప్పేసి నేను నేమ్ అయితే ఇచ్చాను. సో ఆఫ్టర్ దట్ మీకు కొన్ని ఇన్స్టాలేషన్ అవుతాయి ప్యాకేజెస్ అనేవి. ఓకే. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 6 వచ్చేసరికి మీకు ఇలాగా విజువల్ స్టూడియో కోడ్ అయితే సెట్ చేయాలనుకున్నాం కదా. సో VS కోడ్ ఓపెన్ చేసి మీరు ఒకవేళ VS కోడ్ డౌన్లోడ్ అయ్యలేకపోతే మీరు VS కోడ్ని కూడా బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరేంటంటే ఇక్కడ మనం ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి క్లిక్ చేసి మనం ఎక్కడైతే ఇది చూడండి ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఇందాక క్రియేట్ చేశాను కదా ఆ ఫోల్డర్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇలా మాడ్యూల్స్ అయితే కనిపించడం జరుగుతాయి. ఓకే. సో
ఇలా నోడ్ మాడ్యూల్స్ అని పబ్లిక్ ఎస్ఆర్సి గిట్ ఇగ్నోర్ ఇలా డిఫరెంట్ ప్యాకేజ్ డాట్ చేస్ అని చెప్పేసి డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే కనిపిస్తాయి. సో మీకు అది క్లియర్గా వచ్చిందా లేదా అని చెప్పేసి మీకు ఒకసారి చూసుకోండి. ఇట్లా ఫస్ట్ అయితే నేను ఇట్లా క్రియేట్ రియాక్ట్ యాప్ అని ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఈ స్టెప్ తర్వాత విఎస్ కోడ్లోకి వెళ్ళి, సో నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి సో మీరు ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఇలా డిఫరెంట్ కనిపిస్తాయి. ఓకే, సో ఇందాక నేను న్యూ ఫోల్డర్ అని చెప్పి ఇచ్చాను కదా, సో ఇదైతే ఓపెన్ చేశాను, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేశాను. ఓకే, మీరు కూడా అలా ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేస్తారో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, సో మీకు ఇక్కడ టెర్మినల్లో ఇక్కడ మీకు ఇలా మాడ్యూల్స్ అని ప్యాకేజెస్ అని ఇలా ఇంక్లూడ్ అయ్యి మనకి ఇక్కడ చాలా కనిపిస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ గిట్ ఇగ్నోర్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే మనం ఎప్పుడైతే గిట్ హబ్లోకి కోడ్ని పుష్ చేస్తామో అప్పుడు ఏంటంటే మనకి చాలా టైం అయితే తీసుకుంటుంది, అవునా. సో మనకి ఇక్కడ డిఫరెంట్ మాడ్యూల్స్ అండ్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ నార్మల్గా అయితే పుష్ అవ్వటానికి చూస్తూ ఉంటాయి. సో ఇవన్నీ పుష్ అవ్వటం మనకి చాలా టైం పట్టిద్ది. సో దాన్ని ఇగ్నోర్ చేయడం కోసం ఇక్కడ గిట్ ఇగ్నోర్లో కొన్ని కమాండ్స్ ఆర్ సంథింగ్ ఇలా ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన ఫైల్స్ వాటికి గిట్ హబ్లోకి పుష్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దానికోసం ఇది, సో ఇది జస్ట్ మీరు తెలుసుకుంటారని అంతే. ఓకే, సో మీరు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టెర్మినల్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనకి టెర్మినల్ అని కనిపిస్తుంది. సో నెక్స్ట్ న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మీకు వచ్చేసి సిడి స్పేస్ ఇచ్చి ఇక్కడ మీరు ఈ కమాండ్ని రన్ చేయాలనుకున్నాం కదా, సిడి రియాక్ట్ యాప్. ఓకే, సో ఈ కమాండ్ని మీరు రన్ చేయాలి. సో చూడండి ఇక్కడ సిడి రియాక్ట్ ఫస్ట్ అని చెప్పేసి నేను రన్ చేస్తా. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంది కదా రియాక్ట్ ఫస్ట్. ఓకే, సో మనకి ఈ ఫోల్డర్ దీనిలోకి అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. సో ఈ ఫైనల్ కమాండ్ అయితే రన్ చేయండి. ఓకే, npm స్టార్ట్ అని చెప్పేసి, సో లెట్ మీ షో యూ npm స్టార్ట్. సో మనకి ఇంకా బ్రౌజర్ అనేది మనకంటూ ఒక పోర్ట్ ఇస్తుంది. సో నేను ఇది ఆల్రెడీ రన్ చేశాను కాబట్టి వుడ్ యూ లైక్ టు రన్ ఇన్ అనదర్ పోర్ట్ అని అడుగుతుంది. నేను ఎగ్జాంపుల్ ఎస్ అని చెప్పి ఇస్తున్నా. సో నాకేంటంటే అది స్పెషల్గా ఇంకొక పోర్ట్ అయితే క్రియేట్ చేసి ఇట్లా ఓపెన్ అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి ఇది ఫైనల్గా ఇట్లా ఆల్రెడీ ఒక యాప్ లాగా అయితే క్రియేట్ చేసి మనకి ఇలా వస్తుంది, ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో మీరు ఈ బ్రౌజర్లో చెక్ చేసుకోండి ఒకసారి మీకు. అండ్ నెక్స్ట్ సో ఫైనల్గా మీరు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ఎందుకంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ద రియాక్ట్ యాప్. ఏదైతే మీరు ఇప్పుడు ఒక ఫోల్డర్ని అండ్ యాప్ని క్రియేట్ చేశారో అది మనకి సక్సెస్ఫుల్గా బ్రౌజర్లో అయితే రన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి స్టెప్స్ని క్లియర్గా చూసి ఈచ్ కమాండ్ని కరెక్ట్గా ఎంటర్ చేసి ట్రై చేయండి. ఓకే, సో ఇన్ కేస్ ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఆర్ ఎర్రర్స్ వస్తే తప్పకుండా కామెంట్ డౌన్లో మీరు మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. ఓకే, సో థ్యాంక్ యూ.